అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కైపు ఆదిశేషారెడ్డి గారు రచించిన పాడు బుద్ధి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. హాయ్ రాధిక, పనయిందా అంటూ వచ్చింది హారతి. ఆ అపార్ట్మెంట్లోనే మరో పోర్షన్లో ఉంటుంది హారతి. ఇప్పుడే పూర్తయింది, రా కూర్చో అంది రాధిక. కొద్దిసేపు ఆ మాట ఈ మాట అయ్యాక, రాధిక, బొత్తిగా ఈ మగవాళ్ళను నమ్మేట్లు లేదు అంది. ఏమైంది హారతి, మీ ఆయన ఏదైనా ఘనకార్యం చేశాడా? నవ్వుతూ అడిగింది రాధిక. మా ఆయన చేస్తానా? ముఖం మీద 4 దులిపి పెట్టే బేడ సర్దుకొని మా పుట్టింటికి వెళ్ళిపోయేదాన్ని. శైలజ వాళ్ళ ఆయన ఆఫీస్లో ఒక ఆవిడతో చాలా క్లోజ్గా ఉంటాడట. క్లోజ్గా అన్న మాటలు కాస్తంత ఒత్తుగా పలుకుతూ అంది ఆమె. ఆ సంగతి నీకెవరు చెప్పారు అడిగింది రాధిక. మా ఆయన చెప్పాడు. కాస్త సౌండ్ తగ్గించి అటు ఇటు చూస్తూ సీక్రెట్ లాగా చెప్పింది. ఆఫీస్ అన్నాక ఒకరికొకరు సన్నిహితంగా ఉంటారు కదా, అంత మాత్రాన ఏదో జరిగిపోతుందని ఎందుకు అనుకోవాలి? ప్రతి వారిని అలా అనుమానిస్తూ పోవటం మంచిది కాదేమో. అయినా శైలు వాళ్ళ హస్బెండ్ అలా అనిపించడే, చాలా మర్యాదగా మాట్లాడతాడు. ఆడవాళ్లతో అతని మాటలు గౌరవంగానే ఉంటాయి కదా అంది. రాధికలా అతన్ని వెనకేసుకుని వచ్చి తన మాటలు కొట్టిపారేయటం హారతికి మనసు చివుక్కుమనిపించింది. తన మాటలను ఎవరైనా అలా తీసిపారేస్తే సహించే మనస్తత్వం కాదు ఆమెది. లేదు రాధిక, మా ఆయన ఏదైనా చెప్పాడంటే అందులో నిజమే ఉంటుంది. ఆయన తొందరపడి అలా అనుమానించడు. అయినా ఈ రోజుల్లో మగాళ్ళు పైకి కనిపించినంత మంచివాళ్లు కాదు. ఇక్కడ బుద్ధిమంతుల్లా కనిపించినా బయట వాళ్ల వేషాలు బాగానే ఉంటాయి. మొన్నటికి మొన్న ఆశ వాళ్ళాయన ఆవిడ పుట్టింటికి వెళ్ళినప్పుడు ఎవతనో ఇంటికి తీసుకొచ్చాడట. 2 రోజుల పాటు ఆవిడ ఇంట్లోనే ఉంచుకొని పంపించాడని 5వ ఫ్లోర్లోని గాయత్రి నిన్ననే చెప్పింది. హారతి నాన్ స్టాప్గా చెప్పుకుపోతోంది. మగాళ్ల గురించి, ప్రత్యేకంగా ఆ అపార్ట్మెంట్లోని వారి గురించి హారతి అలా చెప్పటం తనకి నచ్చలేదు. ఆ సంభాషణను తను మరింతగా తలూపితే హారతి మరీ చెలరేగిపోతుందేమోనని ఆ టాపిక్ని డైవర్ట్ చేస్తూ టీవీ సీరియళ్ల వైపు మళ్లించింది రాధిక. తనను డైవర్ట్ చేస్తోందని అర్థం చేసుకున్న హారతి, అయినా ఎవరి మొగుడు ఎలా పోతే మనకెందుకులే, మన మొగుళ్ళు కంట్రోల్లో ఉండేలా చూసుకుంటే చాలు, వెళ్ళొస్తాను అంటూ లేచిపోయింది హారతి. అయితే అప్పటికే హారతి ఆ విషయాన్ని శైలజ చెవిలో వేయటం, ఆమె ఆ మాటలు నమ్మి తన భర్తను అనుమానిస్తోందని రాధికకు తెలియలేదు. ఆ సాయంత్రం ఇంటికొచ్చిన భర్తను నిలదీసింది శైలజ. ఆయన ఎవరితోనూ తనకెలాంటి సంబంధం లేదన్నా వినిపించుకోక ముక్కు ముఖం చేదరించుకుంటూ నానా యాగి చేసింది. ఎంత చెప్పినా వినిపించుకోకపోవటంతో తిక్కరేగిన భాస్కర్ కోపం ఆపుకోలేక 4 తగిలిచ్చాడు. దాంతో ఒళ్ళు మండిన శైలజ బట్టలు సర్దుకొని పుట్టింటికి చెక్కేసింది. 2వ రోజు సాయంత్రం హారతి మళ్లీ రాధిక దగ్గరకొచ్చి, శైలజ మంచి పని చేసింది, మొగుడు చేసిన నిర్వాకానికి ముఖం వాచేలా చేసిందిలే. శైలజ బట్టలు సర్దుకొని పుట్టింటికి చెక్కేసిందంట అంటూ చెప్పుకొచ్చింది. అయితే శైలజకు నువ్వే చెప్పావా నాకు చెప్పిన సంగతి అడిగింది రాధిక. అమ్మో, నేనెందుకు చెబుతాను, నాకలాంటి బుద్ధులు లేవు, నువ్వేమైనా అన్నావేమోనని అనుకుంటున్నాను అంటూ అమాయకంగా దీర్ఘాలు తీసింది హారతి. ఆమె ఎంత నంగనాచిలా మాట్లాడిందో అర్థమైంది రాధికకు. ఆ రోజు రాత్రి తన భర్తతో జరిగిన విషయం చెప్పింది రాధిక. రోజురోజుకు హారతి ప్రవర్తన మితిమీరిపోతోందని, అలా ఆమెను వదిలేస్తే కొంతకాలానికి అపార్ట్మెంట్లో అన్ని కాపురాల్లో చిచ్చు పెట్టగలదని, ఎలాగైనా ఆమె విపరీత ధోరణిని తగ్గించాలని, చెప్పుడు మాటలతో చెడిన శైలజ కాపురాన్ని నిలబెట్టాలని నిర్ణయించుకున్నారు వారు. శైలజ భర్త భాస్కర్, రాధిక భర్త రాజా మంచి మిత్రులు. తెల్లారి లైట్గా మిత్రుని కదిలించేసరికి, మా ఆఫీసులో ఏ మహిళతో నాకంత క్లోజ్ పరిచయం లేదు, అందరూ గౌరవంగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు, మరి ఈ పొగ ఎక్కడ పుట్టిందో నాకు అర్థం కాలేదు, నా కొంపకు అంటుకుంది అంటూ వాపోయాడు. నాకు తెలుసు అంటూ చెప్పాడు రాజా. మీకెలా తెలుసు ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు భాస్కర్. తన భార్యకు హారతికి మధ్య జరిగిన సంభాషణంతా చెప్పాడు రాజా. అది విన్న భాస్కర్ ఆవేశంతో ఊగిపోతూ, పద ఆవిడ్ని నిలదీసి విషయం తేల్చుకుందాం, అలాంటి వారిని ఊరికే వదలకూడదు, ఇప్పుడే గట్టిగా బుద్ధి చెప్పకపోతే మరిన్ని కాపురాల్ని కూల్చేస్తుందావిడ. భాస్కర్, ఆవేశపడకు,
తొందరపడితే సమస్య మరింత జటిలం కావచ్చు. మనం ఒక పని చేద్దాం. ముందుగా ఆమె భర్తను అలా బయటకు తీసుకెళ్లి విషయం చెబుదాం. అతని ద్వారానే అతని భార్యకు చెప్పిద్దాం. మనం నేరుగా ఆమెను అడిగితే లేడీస్తో గొడవ పడ్డారని మనకే చెడ్డ పేరొస్తుంది అన్నాడు రాజా. ఆ రోజు సాయంత్రం ఇద్దరూ హారతి భర్త రఘుని కలిశారు. జరిగిన సంగతి చెప్పి జాగ్రత్తగా డీల్ చేసి ఆమెని కంట్రోల్ చేయాలి. తర్వాత చెడిన భాస్కర్ ఫ్యామిలీని సెట్ చేయాలి అని కోరారు. మొదట తన భార్య గురించి వారు చెప్పిన మాటలు నమ్మని రఘు రాధిక చెప్పిన తర్వాత తలూపాడు. తను చెప్పని విషయాన్ని తానే చెప్పినట్లుగా తన భార్య నలుగురితో చెప్పటం అతనికి కోపం తెప్పించింది. ఇంటికెళ్లి జరిగిన సంగతిపై భార్యను నిలదీశాడు రఘు. ఆమె మొదట్లో అంగీకరించకపోయినా గట్టిగా దబాయించి అడిగేసరికి ఒప్పుకుంది. అలా ఎందుకు చెప్పావ్? అలా చెప్పడం తప్పు కదా. పాపం వాళ్ళావిడ గొడవపడి పుట్టింటికెళ్ళిందట. వాళ్ల కాపురంలో చిచ్చు పెట్టావు. నీకేమొచ్చిందే అని అడిగాడు. వాళ్ళిద్దరూ చిలకా గోరింకల్లా ఉండటం నాకు నచ్చలేదు. పైగా తనంటే తన భర్తకు ఎక్కడలేని ప్రేమని, తమది లవ్ మ్యారేజ్ అని తెగ కోతల కోయటం సహించలేకపోయాను. అంతేకాదు, ఈ అపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరూ నా మాటకు తలూపుతారు. ఆమెకి మహా టెక్కు, నన్ను లెక్క చేయదు. పలకరించినా 1-2 మాటలు పొడిగా మాట్లాడి వెళ్ళిపోతుంది. నీకు తెలుసుగా నన్ను లెక్క చేయని వాళ్ళంటే నాకెంత కోపమో. ఏదో గిల్లి కజ్జాలు పెడదాం అనుకున్నాను, కానీ శైలజ అంత సీరియస్ అవుతుంది అనుకోలేదు అని చెప్పింది హారతి. రఘు స్వయంగా శైలజకు ఫోన్ చేసి అసలు విషయం చెప్పి తన భార్య చేసిన పనికి క్షమాపణలు అడిగాడు. రఘు చెప్పిన తర్వాత నిజం తెలుసుకున్న శైలజ భర్త పట్ల తన ప్రవర్తించిన తీరుకు బాధపడింది. వేరెవరో చెప్పగానే తనను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్న భర్తను గుడ్డిగా అనుమానించడం తప్పుగా అనిపించింది. పని కట్టుకుని పక్కింటావిడ తన భర్త గురించి అలా చెబుతున్నప్పుడు కొంచెం ఆలోచించి ఉంటే ఇలా జరుగుండేది కాదు. ఇద్దరి మధ్య లేనిపోని అపోహలు వచ్చుండేవే కావు. ఆయన గురించి చెడుగా చెప్పగానే విచక్షణ కోల్పోయి వెంటనే తగాదాకు దిగి గొడవ పడటం కన్నా చాడీలు చెబుతున్న వారి క్యారెక్టర్ ఏమిటి? వాళ్ళు పని కట్టుకుని ఎందుకలా చెబుతున్నారు? తమ మధ్యన ఏదైనా గొడవ క్రియేట్ చేయడానికి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? తమ అంతరంగిక విషయాలు వారికి అంత శ్రద్ధ ఎందుకు అని వారి నైజాన్ని, నడవడికను క్షుణ్ణంగా పరిశీలించుంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు. తన తొందరపాటు వల్ల జరిగిన దానికి బాధపడ్డ శైలజ పశ్చాత్తాపంతో భర్తకు ఫోన్ చేసి సారీ చెప్పింది. వాస్తవం తెలుసుకొని పశ్చాత్తాపడిన భార్యను వచ్చి తీసుకెళ్లాడు భాస్కర్. ఎవరో ఏదో చెప్పగానే ప్రాణప్రదంగా చూసుకుంటున్న తనను ఆమె అనుమానించిందన్న బాధ సున్నితమైన అతని మనసుని చాలా కాలం పాటు వెంటాడింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.